వాడి గురించి ఆలోచించాను. అట్నుంచి ఏడుపు ఆపుకోలేకపోతున్నాను. అంతా మర్చిపోయి బాధల్ని పక్కన పెట్టి బాధ్యతగా ఇంటి పనులు చేయాలని తెలుసు. కానీ మనసులోనూ కళ్ళ ముందు వాడే కనిపిస్తుంటే నాకు వేరే ఆలోచనే రావట్లేదక్క. నా కళ్ళ ముందు నాకేం కనిపించట్లేదు. నేనేం చెయ్యనక్క, నరకంగా ఉంది నాకు. మొదట్లో నాకు కూడా అలాగే ఉండేది వసు. తర్వాత మెల్లమెల్లగా అలవాటైపోయింది. ఇప్పుడు కూడా హాస్టల్కి వెళ్ళి వాళ్ళని చూడలేను. వాళ్ళ ఇంటికొచ్చి తిరిగి హాస్టల్కి వెళ్తుంటే ఏడవకుండా ఉండలేను. ఏం చేస్తాం, ఆడవాళ్ళం, అమ్మలం కదా, బాధ ఉంటుంది వసు. కానీ నేనే ఎడబాటుని అలవాటు చేసుకోలేనక్క. బన్నీ లేని ఈ జీవితాన్ని బ్రతకలేను. వాడే నా జీవితం, వాడే నా ప్రాణం, వాడే నా సర్వస్వం. అర్థమైంది వసు. బన్నీకి నువ్వు కూడా అంతే. నిన్ను వదిలి బన్నీ కూడా ఉండలేడు. చూస్తూ ఉండు, ఈరోజో రేపో తిరిగొచ్చేస్తాడు. వస్తాడక్క? నా బన్నీ తిరిగి నా దగ్గరికి వచ్చేస్తాడక్క? పిచ్చిపిల్ల, బన్నీ నీ కొడుకు. నువ్వు రక్తమాంసాలు పంచి నవమాసాలు మోసి కన్న కొడుకు. బన్నీకి నీకంటే ఎవ్వరూ ఎక్కువ కాదు. వాడు నీకు దూరమైనా దగ్గరైనా అదంతా నీకోసమే వసు. తప్పకుండా వస్తాడు చూడు. అయితే ఈ రోజే రావాలక్క. ఈ రోజే నా బన్నీని చూడాలి. వస్తాడు కదక్కా? పర్లేదు బాబు, నేను తీసుకొస్తాను. ఈ బన్నగాడేంటి మళ్ళీ వస్తున్నాడు? నా కన్ను అదిరినప్పుడే అనుకున్నాను ఇలాంటి అపశకనం ఏదో జరుగుతుంది అని. బన్నీ, 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 నా బంగారు, నా బుజ్జి, 2 రోజుల్లో ఎంత చిక్కిపోయావురా? నువ్వు లేక ఇల్లంతా బోసిపోయింది. అన్నయ్య, వదిన, తొందరగా రండి, బన్నీ వచ్చాడు. పావని, భాస్కర్, అఖిల్, హారిక, అందరు రండి. తాతయ్య. బన్నీ, బావగారు అన్నంత పని చేశారు. బన్నీని సైలెంట్ గా తీసుకొచ్చేశారు. బన్నీ, ఎలా ఉన్నావు నాన్న? బాగున్నాను పెద్దమ్మా. తాతయ్య ఎలా ఉన్నారు? బాగున్నాను బన్నీ. హాస్టల్కి వెళ్తున్నావట? ఇంట్లో నీకేమి లోటు వచ్చింది? సారీ తాతయ్య. సారీ నానమ్మ. హాస్టల్కు వెళ్లాలన్న ఆలోచన నేనే నీకిచ్చానని వేళ్లతో చెప్పుకురా బన్నీ. సారీ నాన్న, మీతో చెప్పకుండా నిర్ణయం తీసుకున్నాను. బన్నీని హాస్టల్కి పంపించాను. నువ్వేం చేసినా ఆలోచించి చేస్తావని నాకు తెలుసు అభి. బన్నీని ఇంటికి తిరిగి తీసుకొచ్చి మంచి పని చేశావు.
బన్నీ ఇకపై ఇంట్లోనే ఉంటాడు. అను కీర్తిలతో పాటు స్కూల్కి వెళ్ళి చదువుకుంటాడు. వీణ్ణి ఎలాగైనా మంచి చేసుకుని నా గురించి చెడుగా చెప్పకుండా చూడాలి. బన్నీ, నీకోసం నేను చాలా బెంగ పెట్టుకున్నానురా. నువ్వు వెళ్ళినప్పటి నుంచి సరిగా భోజనం కూడా చేయలేదు. మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను, సారీ. మా అందరికన్నా ఎక్కువగా బాధపడింది మీ అమ్మ. వెళ్ళి తనకి సారీ చెప్పు. సరే పెద్దమ్మా. బన్నీ, హాస్టల్లో వదిలిపెట్టొచ్చానని నా మీద కోపంగా ఉందా? లేదు పెద్దనాన్న, నేను అడిగితేనే కదా మీరు తీసుకెళ్లారు. ఇంకెప్పుడు హాస్టల్కి వెళ్తాను అనకు బన్నీ, నిన్ను చాలా మిస్ అయ్యాం. సారీ బాబాయ్. నువ్వు మీ అమ్మను చూడకుండా ఉండలేవని, తిరిగి ఇంటికొస్తావని మాకు తెలుసు బన్నీ. మీ పెదనాన్నతో అదే చెప్పాను. నేను కూడా అక్కడికే ఆ మాట చెప్పాను. సారీ, ఆయనతో ఆ మాట చెప్పాను. ఇక్కడ అందరి మాట ఒకటే, బన్నీ తిరిగి రావాలి అని. అలాగే వచ్చేసావు, నాకు చాలా సంతోషంగా ఉంది. బన్నీ, వెళ్ళు. అమ్మ నీకోసం ఎదురు చూస్తోంది. అయ్యో మూర్తి గారు, క్షమించండి. బన్నీ వచ్చాడన్న ఆనందంలో అందరూ మిమ్మల్ని గమనించలేదు. పర్వాలేదు బావగారు. మీ అందరి ఆనందం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. రండి కూర్చోండి. పర్వాలేదు బాబు. పావని, మూర్తి గారికి కాఫీ తీసుకురా. ఇప్పుడేం వద్దు బావగారు. ఏం మూర్తి గారు, మీ మనవాణ్ణి హాస్టల్లో చేర్పించామని మాపై కోపమా? మీ ఆనందం చూశాక కూడా కోపం ఎలా వస్తుంది బావగారు? అయినా బన్నీ ఇప్పుడు మీ మనవడు. వాడి కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారంటే వాడు చాలా అదృష్టవంతుడు. బన్నీ చాలా తొందరగా మా అందరికీ దగ్గరయ్యాడు. తెలివితేటలు, ముద్దు ముద్దు మాటలు, కేరింగ్, ఎఫెక్షన్, కలుపుగోలుతనం, ఇవన్నీ బన్నీ క్వాలిటీస్. మా అందరికీ చాలా బాగా నచ్చాడు. ఈ 2 days బన్నీని చాలా మిస్ అయ్యాం అంకుల్. నాకైతే బన్నీ కళ్ళొకొచ్చేశాడు. ఇదంతా వాడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. అన్నిటికన్నా గొప్ప విషయం మా అల్లుడు గారు. తనది ఎంత గొప్ప మనసు బావగారు. బన్నీని బాగా అర్థం చేసుకున్నారు. తన ప్రాణాలు అడ్డేసి బన్నీని కాపాడాడు. బన్నీ మనసు నొప్పించకూడదని హాస్టల్కు పంపించారు. అమ్మ దగ్గరగా లేని లోటు బన్నీకి తెలిసొచ్చేలా చేసి బన్నీని తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. అలాంటివాడు భర్త అవడం వసు పూర్వజన్మ సుకృతం. చాలా సంతోషం మూర్తి గారు. మా పిల్లలు అంత గొప్ప మనసున్న వాళ్ళయ్యారు అంటే దానికి కారణం వాళ్ళమ్మ. వ్యాపారంలో మరి నేను బిజీగా ఉన్నా జయంతి పిల్లల్ని చక్కగా పెంచింది. మీ పొగడ్తలన్నీ తనకే దక్కుతాయి. నిజంగా మీరు గ్రేట్ అమ్మా. మంచి పిల్లల్ని కన్నారు, గొప్ప విలువలు నేర్పించారు, గొప్ప అమ్మయ్యారు. ఇక నేను బయలుదేరతాను బావగారు. అదేంటి, అప్పుడే వెళ్తారా? మీ అమ్మాయి ఎలా ఉందో చూడరా? దేవుడి ముందు పెట్టిన దీపాన్ని చూడాలంటారా బావగారు? మీ చల్లని నీడలో, ఇంత మంచి కుటుంబంలో నా కూతురు మనవడు సంతోషంగానే ఉంటారు. నేను చూడక్కర్లేదు. ఇంటి వరకు వచ్చి పలకరించకుండా వెళ్తే వసు బాధపడుతుంది బాబాయ్ గారు. అవును అంకుల్, వసుని చూసి భోంచేసి వెళ్ళండి. అంకుల్, భోంచేసి వెళ్ళండి. మీరెంత మంచి మనసుతో చెబుతుంటే కాదంటానా బాబు? అలాగే చేస్తాను.
నా గురించి నీ గురించి ఆయన ఆలోచించరు. ఆయనకి ఆయన పనే ముఖ్యం. నా బాధ, నీ ఏడుపు ఏది ఆయనకి పట్టదు. నువ్వు కూడా నన్ను ఏడిపించకుండా వెళ్ళిపో. లేదంటే పగటి కలలు కంటున్నాను అని అందరూ నన్ను పిచ్చిది, వెర్రి బాగుల్ది అని అంటారు. బన్నీ నిజంగానే వచ్చాడు. బన్నీ మీకు కనిపిస్తున్నాడా? బన్నీని తీసుకొచ్చాను. మమ్మీ బన్నీ, మమ్మీ బన్నీ. బన్నీ, బన్నీ, నువ్వు నువ్వు నిజంగానే వచ్చావా? వచ్చాను మమ్మీ. నా కన్నా, నా బుజ్జి కన్నా. సారీ నాన్న, ఇదంతా భ్రమ అనుకుని ఏదేదో మాట్లాడేశాను. నన్ను క్షమించు నాన్న. నేను వచ్చేసాను కదా మమ్మీ, ఏడవకు. ఇది ఏడుపు కాదు నాన్న, ఆనందం. నువ్వు తిరిగి వచ్చావు అన్న సంతోషం. ఎలా ఉన్నావు? ఈ అమ్మ నీకిప్పుడు గుర్తొచ్చిందా? నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళావు? ఎలా ఉండగలిగావు? సారీ మమ్మీ, ఇంకా నేను ఎప్పుడూ వెళ్ళను. నువ్వు దూరంగా వెళ్ళిపోతే నా ప్రాణం పోతుంది బన్నీ. నీ కోసమే బ్రతుకుతున్నాను. నన్ను మళ్ళీ ఏడిపించొద్దు. బన్నీ హాస్టల్కి వెళ్ళింది మీకోసమే. తను లేకపోతే మీరు హ్యాపీగా ఉంటారు అని వెళ్ళాడు. మీరు లేకుండా ఉండలేనని తెలిసొచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు. బన్నీ, నువ్వు లేకుండా నేను ఎలా హ్యాపీగా ఉంటాను? నువ్వు నా ప్రాణం బన్నీ, నా జీవితం. బన్నీ కూడా మీరంటే ప్రాణం. మీరు లేకుండా బన్నీ, బన్నీ లేకుండా మీరు ఉండలేరు. అది మీ ఇద్దరికీ తెలుసు. మీ ఇద్దరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మీరు నా మనుషులు, నా కుటుంబం. మీ బాధ నాకు బాధే. మీ ఇద్దరిని నా భార్యా బిడ్డలుగా నేనెప్పుడూ స్వీకరించాను. మీ బాధ్యతలు తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, పోయిన నా భార్య గురించి బాధ ఉంది. మీపై బాధ్యత ఉంది. బన్నీ నా కొడుకు. తను నా రక్తం కాకపోయినా నా కొడుకే.
నా పెద్ద కొడుకు అను కీర్తిలకి అన్నయ్య. ఈ వంశానికి వారసుడు. నేను చెప్పిన దాంట్లో మీకు అనుమానం కానీ సందేహం కానీ వద్దు. నేను తక్కువగా మాట్లాడతాను, ప్రతి మాటకి కట్టుబడి ఉంటాను. ప్రాణం పోయినా మాట పోదాం. నన్ను క్షమించండి. ఎన్నెన్నో మాటలని మిమ్మల్ని బాధ పెట్టాను. మీ మనసు తెలుసుకోకుండా, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా నోటికొచ్చింది బాగేశాను. ఐఎమ్ వెరీ సారీ. అన్నది మీరు కాదు, ప్రాణంగా ప్రేమించే కొడుక్కి దూరమైన తల్లి అని నాకు తెలుసు. మీ స్థానంలో ఏ తల్లున్నా అలాగే మాట్లాడుతుంది. భార్యాభర్తల బంధానికి ఎదురు తిరిగే ఏకైక బంధం రక్త సంబంధం. పిల్లల కోసం తల్లి ఏమైనా చేస్తుంది. మమ్మీ తరపున నేను కూడా సారీ డాడీ. నా వల్లే మమ్మీ మిమ్మల్ని తప్పుగా అనుకుంటే ఎక్స్ట్రీమ్లీ సారీ. మన మధ్య సారీలు థ్యాంక్స్లు ఉండకూడదు బన్నీ. మనమంతా ఒక ఫ్యామిలీ. మీకు ఇప్పుడే చెప్తున్నాను, ఒకరి కోసం ఒకరు బాధపడడం, త్యాగం చేయడం మానేయండి. మీకు ఏ కష్టం వచ్చినా సరే ముందు నాతో చెప్పండి. మీకు నేనున్నాను అని మర్చిపోకండి. నేను చూసుకుంటాను. ఇది మర్చిపోకండి. డాడీని మనం బాగా ఇబ్బంది పెట్టాం కదా మమ్మీ. అవును బన్నీ, మొన్న నా వల్ల ఆయన శరీరానికి అయిన గాయం కన్నా ఈరోజు నేను ఆయన మనసుకి చేసిన గాయం ఇంకా పెద్దది.